ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్వత్రిక ఎన్నికల ముందు నమ్మబలికి అనేక విధాలుగా గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చింది ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ నేను కాపాడుతాను, కూటమి ప్రతినిధులు గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగకపోయినా పెద్ద మనసు ఇక్కడికి వచ్చి లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఒకరోజు అమరావతిలో దీక్ష చేసి నాకు ఓట్లు లేవు, సీట్లు లేవు, నాకు ఉన్నట్టయితే భూమిని నేను తిరగేసేసేవాడిని అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను కాపాడుతాను, మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈవేళ ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మిక వర్గం నట్టేట ముంచి ప్రధాని సమక్షంలో కనీసం పన్నెత్తు మాట మాట్లాడకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల అన్ని విషయాలు తెలిసి ఆ రోజులు ఓట్లు లేవు, సీట్లు లేవు, 2 ఎంపీలు ఉన్నాయి, మీకు 24 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఇవాళ